మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ ఏఈ కృష్ణ కాళ్లకల్ పారిశ్రామిక వాడలోని కొండాపూర్లో లక్కీ నూతన పరిశ్రమ ఏర్పాటుకు సంజయ్ ఘోష్ 125 ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వెళ్లగా ప్రభుత్వానికి కట్టాల్సిన డిడీలు కడుతూ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10,000 ఇవ్వగా ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక అవినీతి శాఖను ఆశ్రయించారు. సంజయ్ ఘోష్ సోమవారం రోజు కాళ్లకల్ ఏఈ కృష్ణకు విద్యుత్ కార్యాలయంలోకి వచ్చి 20,000 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. గత 4 సంవత్సరాలుగా కాళ్లకల్ సబ్స్టేషన్లో ఏఈగా పనిచేస్తూ అవినీతికి పాల్పడి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కాళ్లకల్ విద్యుత్ శాఖ ఏఈ కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. నేను 60 గజాల ఇల్లు కట్టుకుంటుంటే కరెంట్ మలేషియాకు అడిగినాను. అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇస్తా ఏ గారితో మాట్లాడిస్తా అని చెప్పాడు. సరే అనేసి ఓపిక పట్టాను. పునాది తీశాను, పిల్లర్ వేశాను, బేస్మెంట్ కట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది, వాటర్ కానీ వీళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది ఎట్లా అని మలేష్ గారిని చెప్పాను. సార్ ఏమైనా చేయండి సార్ అని. రంజాన్ నెల ఒక పొద్దుండి అసలు ఈ శ్రీనివాసులు ఇల్లు కాడికి మొదలుపెట్టి ముస్తఫా వాళ్ళ ఇంటి దాకా నడిపించుకుంటూ తోలుకపోయి మరీ మనసుకు బాధపడేటట్టు చేసి, కానీ అట్లే నేను బాధపడలే, ధైర్యం పోలే అనేసి ఏడికైతే ఆడికి అనేసి కూడా నేను ముంగడికి పోయినా వచ్చిన కాంట్రాక్ట్ ఏ గారితో కలిస్తే నాతో ఏం లేదు బాబు, కాంట్రాక్ట్తో మాట్లాడుకో వేసుకో అన్నాడు. సరే అనేసి ఓపిక పట్టినా. కాంట్రాక్ట్ని తోలుకొచ్చినాడు, రోడ్డు మీద కూర్చోబెట్టి కార్లో కూడా అడిగినాడు. 40,000 దాకా డిమాండ్ చేసిండు. నాకు చేస్తే కూడా సరే సార్ నాతో అంత కాదు, లేదంటే 14,000 కట్టగలుగుతాను నేను, కానీ అంత కాదు నాతోనే అని చెప్పాడు. 3-2 పోలు ఇస్తా, వైర్ నీ దాకా తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. సరే అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఎంత బతిలాడిని ఇన్లేడైనా వినకపోయే వరకు 27,000 అక్కడ లాస్ట్కి విన్నాడు. సరే ఇస్తా సార్ అనేసి మాట్లాడాను. మా కాక వాళ్ళ కొడుకుతో 5,000 ఏమంటారు దత్తోళ్ళని నా పక్కనే వాళ్ళతో 5,000 నాతో 5,000 కొట్టిపించుకున్నాడు. ఈయనకి కొట్టిపించుకోలేదు సార్, కాంట్రాక్ట్ అకౌంట్లోకి కొట్టుకున్నాడు. ఈయన అకౌంట్లోకి కొడితేనేమో దొరికిపోతానని ప్లాన్తోనో ఎట్లనో కొట్టిపించుకున్నాడు. మళ్ళీ ఏం చేసినాడు, నాకు మీటర్ డీడీ కట్టినాక కూడా ఇచ్చినాక కూడా నన్ను ఇంత సతాంచారు. ఆడికి మనసు దాపానికి చెంది నేను ఏం చేసిన, బతికేందుకు నేను ఇల్లు కట్టుకుంటున్నా, కష్టపడి రూపాయి సంపాదించుకొని ఆటో నడుపుకొని నేను ఇల్లు కట్టుకునేందుకు నన్ను ఇంత సతాంచుడు ఎందుకు కారణం అనేసి ట్యాంక్ ఎక్కి ఏం చేసినాను, కాళ్లకల్ గ్రూప్లో పెట్టాను నేను. నాకు ఇది న్యాయం జరగాలి, మీరు ప్రతి ఒక్క దానికి చిన్నదానికి పెద్దదానికి వేస్తారు గ్రూపులల్లా, రాజకీయం కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి ఒక న్యాయంతో కొట్లాడేటోనికి ఎవరు పట్టించుకుంటారు, సర్పంచ్ పట్టుకుంటారు, వాళ్ళ నెంబర్ పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడన్నా నేను నాకు సావన్న కావాలి, లేకపోతే నాకు కరెంట్ అన్న కావాలి అనేసి ట్యాంక్ ఎక్కాను. అప్పటికి ఎస్ఐసార్ వచ్చారు. సయ్యద్ నువ్వు దిగా అంటే నేనేం చేశాను, సార్ మీకు వాట్సాప్ చేస్తున్నాను, నా పేపర్ మొత్తం చూసుకోండి, నాదేమో తప్పు ఉంటే నన్ను ఉరేసి చంపేసినా సరే నేను చేస్తాను కన్నా రెడీ సార్ అని చెప్పాను. లే సయ్యద్ మీరు బాధపడకండి, మీరు దిగండి, మీకు ఇమ్మీడియట్లీ మీకు కరెంట్ నేను ఇప్పిస్తాను అన్నారు. సరే అనేసి నేను ఏమన్నా సార్ నాకు కరెంట్ అక్కడ బల్బ్ పెరిగేదాకా నేను దిగాను. 3,000 రూపాయలు పెట్టి తూప్రాన్ నుంచి 100 మీటర్ల వైర్ తీసుకొచ్చి పెట్టినా కూడా వచ్చి కలెక్షన్ ఇయ్యలే. నన్ను పిచ్చి సతాంచి సాగు నోట్లే తీసుకెళ్ళి